తప్పు చేసిన వాడు చట్టాలు కనబడే మనం ముందుకు వెళ్ళాలి. అదే అంటున్నాను, ఇప్పుడు తప్పు చేసిన వాడు మగవాడైనా లేకపోతే బాధితుడు మగవాడైనా మనం చక్కగా చూపించేస్తాం. బట్ తప్పు చేసిన వాళ్ళు మర్డర్ చేసినా సరే ఆడవాళ్ళు అయితే. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, బికాజ్ వీ హ్యావ్ టు బి వెరీ అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే పెయిన్ అనేది ఈరోజు జెండర్ బట్టి పెయిన్ అనేది డిఫరెంట్గా ఉండదు. ఫిజికల్ పెయిన్ సేమే ఉంటుంది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మెంటల్ ఇమోషనల్ పెయిన్ కూడా అంతే క్యారీ అవుతుంది. సో నేనేమంటానంటే సంస్కరణలు రావాలి మగవాళ్ళ విషయంలో కూడా. ఇఫ్ దే ఆర్ సబ్జుగేటెడ్ టు పెయిన్, ఇమోషనల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ అవుతున్న మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇమోషనల్గా అబ్యూస్ని పెయిన్ని తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్న మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు అంటున్నారు కాబట్టి ఒక ఫ్యూ కేసెస్ ఏమైనా చెప్పగలరు? ఎందుకంటే మీ దగ్గర చాలా కేసెస్ వస్తూ ఉండొచ్చు. అంటే సీరియస్నెస్ వాళ్ళ ఐడెంటిటీ ఏం రివీల్ చేయకుండా కేసెస్ కి నాకు తెలిసిన మా సొంత ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా నేను చూశాను. ఎందుకంటే నేను ఐ ఛాంపియన్ ఫర్ ఉమెన్స్ రైట్స్ అండి, మీకు తెలుసు అది. అని చిన్నపిల్లల ఆడపిల్లల మీద ఏం జరిగినా ఐ ఛాంపియన్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైం నాకున్న నా వృత్తి ప్రకారంగా కూడా మనం ఏదైనా కూడా జడ్జిమెంటల్గా చూడకూడదు. ఫస్ట్ మాకు నేర్పించింది మా ప్రొఫెషన్లో వీ హ్యావ్ టు బి వెరీ నాన్ జడ్జిమెంటల్. ఒకటి అన్బయాస్డ్ అప్రోచ్ ఉండాలి. అక్కడ మగ ఆడ కాదు, అక్కడ ఏంటి అనే దాని మీదనే మేము కరెక్ట్ చూడాలి. వీ షుడ్ బి అలాంటి దాంట్లో ఉండాలి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చక్కటి అబ్బాయి, చక్కగా చదువుకున్నాడు, మంచి సాఫ్ట్వేర్ రంగంలో. మనం చెప్తే అలవాట్లు అంటాం కదా, ఏ అలవాట్లు లేవు. తల్లిదండ్రులు ఏం చెప్తారో అదే చేసే వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయిపోయి భారతదేశానికి తల్లి తండ్రి ఏమన్నారంటే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుని ఆయన అంటే ఆ అబ్బాయి వినయంగా వచ్చి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, బిడ్డ ఉంది. ఎప్పుడు తెలిసిందండి చెప్పమంటారా? పెళ్లి రోజు నుంచి నరకం చూశాడు. పెళ్లి రోజు నుంచి చూసి ఏదో గొడవ పడ్డారు. తర్వాత పెళ్లి తర్వాత ఎప్పుడు కూడా తనతో ఉండే ప్రసక్తి లేదు. ఎందుకు అని చూస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, అవసరం లేదు కదా మనం చేస్తున్నాం, లేకపోతే ఇంకేదో. కానీ తర్వాత అంటే అసలు కలిసి భార్యాభర్తలన్నాక కలిసి ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఒక ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. అలాంటి తరుణంలో కూడా కేవలం పేరెంట్స్ మాట మీదే వచ్చారు. అప్పుడు ఇంకా 498 చాలా యాక్టివ్గా ఉండింది. నేను ఇప్పుడుగా చెప్పింది నా కళ్ళ ముందు జరిగిన అంశం. తర్వాత పూర్తిగా కూడా అమ్మాయికి పెళ్ళయింది, బాబు కూడా బేబీ ఉన్నారు. అది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూసిన తర్వాత అదంతా ఎక్స్పోజ్ అయింది, బికాస్ దే కుడ్ ప్రూవ్ ఇట్. సో ఆ కేసు కొట్టేబడింది. ఎప్పుడు చాలా సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలు ఈ లోపల వాళ్ళ అమ్మ నాన్నని అప్పుడు 498 ముందు లోపలేశారా? ఇతన్ని కూడా లోపలేశాడా? జీవితంలో ఎప్పుడూ కూడా ఒక చిన్న అలవాటు కూడా లేదు. విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఆనిముత్యం అంటే ఆనిముత్యం. అలాంటి వ్యక్తి నిజంగా చెప్తే కూడా బాధ అనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తులకు కూడా చాలా మంది నేను చూశాను, నేను కళ్ళారా చూశాను, మా సొంత సర్కిల్లో చూశాను నేను. కాకపోతే ఏంటి, ఒక కేసు వేసేసింది, అయిపోయింది, భరణం రావాలి. కానీ హీ ఫాట్. నువ్వు అంటే ఒక మనిషి ఒక తర్వాత స్టేజ్ తర్వాత మొండి వాళ్ళు అయిపోతారండి. నేను కూడా చూస్తాను. ఎంతైనా ఇంకా అన్ని పోగొట్టుకున్నా. తండ్రి చనిపోయినాడు, తల్లికి అనారోగ్యం వచ్చేసింది. ఆ అబ్బాయి జీవితం ఏంటండి? ఇప్పుడు అమ్మాయి జీవితాలు పాడైపోతే మనం ఎవరి జీవితమేనండి. అమ్మాయి జీవితమైనా అబ్బాయి జీవితమైనా. అబ్బాయి జీవితం పాడైపోయిందా? పెళ్లి లేదా? ఇంకా అసలు జీవితం మీద విరక్త అసలు ఇంకేం లేదా? మళ్ళీ బికాస్ ఆఫ్ కోర్ట్ కేసెస్, అతని మీద క్రిమినల్ కేసెస్ వల్ల భారతదేశం వదిలి వెళ్ళలేకపోయినాడా? ఒక హ్యూమన్ లైఫ్ ఎంత ప్రొడక్టివ్ ఏజ్లో ఒక హ్యూమన్ లైఫ్ ఎంత లాస్ అయింది. నేనేమంటానంటే మనం పక్షపాతంగా ఉండకూడదంటాను నేను. పెయిన్ ఈజ్ అ పెయిన్. అన్బయాస్డ్గానే మనం ఉండాలి. బయాస్డ్గా అన్నిట్లో బయాస్డ్గా ఉండకూడదు, కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటేనండి అక్కడ కూడా ఒక కుటుంబమే. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడే శేఖర్ భాష కూడా ముందన్నట్టు విమెన్స్ రైట్స్కి వచ్చినప్పుడు ఒక కోణంలో చూస్తాం, బట్ మెన్స్ విషయంలో వచ్చినప్పుడు అప్పుడు మాత్రం బయాస్డ్ ఉండకూడదు. నేను ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్ గానే చెప్తున్నాను. ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్ గానే చెప్తున్నాను. ఈ కోణంలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా పెట్టండి, ఒక కమిషన్ తప్పకుండా సిఫార్సు చేయండి, తప్పులేదు. ఎందుకంటే సిఫార్సు చేయండి, ఎందుకంటే నేను ఒకటే విధంగా ఉంటాను. జెన్యూన్ ఏంటి అందులో కూడా చాలా వస్తాయి. ఇప్పుడు ఇందులో రాలేదా? 498లో మిస్యూజ్ చేసిన ఆడవాళ్ళు లేరా?
నిజంగా సఫర్ అయిన ఆడవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 97%. నేను అది ఆ అంకెను ఒప్పుకోను, కానీ అందులో సఫర్ అయిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, జస్టిస్ జరిగిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మిస్యూజ్ చేసిన ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటనంటే జస్టిస్ అనేది మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మగవాళ్ళకు కూడా జస్టిస్ జరగాలి. ఎందుకంటేనండి చాలా వరకు బయటికి రావు. మీరు చూడండి, చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సైకలాజికల్ ఏం ట్రైన్ చేస్తాం, రే నువ్వు మగ పిల్లాడురా, ఏడవకూడదు, నువ్వు ఆడపిల్లలాగా ఏడవకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు అంటే నువ్వు మనసులో ఉన్న బాధను కూడా వ్యక్తపరచలేని పరిస్థితిలో పెంచుతున్నావు. సో ఎక్కడో చోట, అండ్ ఇప్పుడున్న సమాజంలో ఏమవుతుందంటేనండి, ఏ మనిషి ఎలా రియాక్ట్ అవుతారో మనం చెప్పలేం. ఏ సిచ్యువేషన్స్లో ఏది ప్రొవకేట్ చేస్తే ఆ మనిషి ఉద్రిక్తంగా రియాక్ట్ అవుతున్నాడా, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నాడా, లేకపోతే పక్కనోడిని చంపుతున్నాడా, అది మనకు తెలియటం లేదు. ప్రభావితం అయితే ఎటువంటి పియర్ గ్రూప్లో ఉన్నాడు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ మధ్యలో ఉన్నాడు, అతను ఏమన్నా ఒక ధార్మిక మార్గంలోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మికంగా వెళ్తే మేబీ దే విల్ రికూప్, అండ్ ఆ మెడిటేషనో ఆ యోగానో ఆ సాధనో వాళ్ళని ఆ స్టెబిలిటీ తీసుకొస్తుంది. కానీ అలా లేని వాళ్ళు, అంతవరకు వెళ్ళే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు కౌన్సిల్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఏమన్నా మొక్క కవలికలు కూడా మారిపోతే ఏమైంది నాన్న అని అడిగేవారు. ఈరోజు ఏమైంది నాన్న అనేవాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళు లేరు, ఒక్క పెద్ద దిక్కు లేరు, ఇంట్లో ఏ ఇళ్లలో లేరు. కాబట్టి ఈ వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తప్పు చేసే ఆస్కారం లేకపోతే ఎందుకు ఉంటుంది? వీళ్ళకి గైడెన్స్ ఏంటి అంటే, వీళ్ళకి గైడెన్స్ ఎవరు చెప్పంటారా? గూగుల్. వీళ్ళకి గైడెన్స్ గూగుల్, అదేదో చెప్తుంది, వీళ్ళేదో చేస్తారు. లేదా అంతకంటే గొప్పోళ్ళు పక్కన పియర్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సలహాలు ఇస్తారు. వీళ్ళే అంటే వాళ్ళు సలహాలు ఇస్తారు, అది ఏంటో అర్థం కాదు. కాబట్టి లేదా మన కళ్ళ ముందు కనపడుతున్న అనేక చెత్త చెదారం చూస్తూ ఉంటాం, దానికి ప్రభావితమయ్యే పరిస్థితులు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లో వాట్ ఐ కెన్ సెన్స్, ఎందుకంటే మనకు కూడా ఫ్యామిలీస్ లో మాట్లాడుతున్నప్పుడు ఈ క్వశ్చన్స్ రైస్ అవుతుంటాయి, ఇష్యూస్ మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. వాట్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఇస్ మూవీస్ ఆర్ సీరియల్స్, ఇవి ఇంపాక్ట్ఫుల్ ఎక్కువగా ఉంటాయి. బట్ మీరు అంటగా సబ్జెక్ట్ కాస్త మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక ఒక మాట అన్నారు ఇంట్రెస్టింగ్, సమ్వేర్ మేబీ నేను మీతో యాక్సెప్ట్ చేస్తానేమో. ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ అయినప్పటికీ కూడా మెన్స్ రైట్స్కి సంబంధించి కమిషన్ ఉండాలంటే యాక్సెప్టెన్సీ వస్తుంది. బట్ ఎప్పుడైతే అబ్బాయిల మీద అఘాయిత్యాలు జరుగుతాయి, లేకపోతే అబ్బాయిలు లేకపోతే పురుషుల మీద ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు వాయిస్ వినిపించదు భాష. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఇక్కడ జెండర్ బేస్డ్గా కాకుండా మొత్తం ఉన్న రెండు జెండర్స్ కలిసి హ్యూమన్ రైట్స్ కి ఎందుకు యునానిమస్ అవ్వకూడదు? వై షుడ్ బి యాక్టివిస్ట్ ఫర్